అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇక ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతోంది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటనే వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇప్పటికే అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మనకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏంటనే వివరాలు కనుక చూస్తున్నట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏవైతే రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, అలాగే ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీరు చూస్తున్నారు. ఎండలు పెరగడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు శుభవార్త. ఏపీలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 3 రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అదే సమయంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అయితే వెల్లడించింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీలు నమోదవుతున్నాయని కూడా ఇప్పటికే ప్రకటించిందనమాట. ఈ విధంగా ఎండలు ఉన్నప్పటికీ కూడా మరొక 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ సమాచారం. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, హైదరాబాద్తో సహా మరికొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా వాతావరణ సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.